కొనసాగిస్తున్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కలిగించాలని ప్రభుత్వం, ప్రజల ప్రాణాలకు రక్షణ కలిగించాలని వ్యవస్థ ఎందుకు స్థితిలో కలిగించుకోవాలని మీ పోలీసులు ఉన్నది చట్టాన్ని కాపాడడానికి, మీ పోలీసులు ఉన్నది ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడానికి, మీ పోలీసులు ఉన్నది ఇలా గుండాల మీద ఉక్కుపడం పెట్టడానికి, మీ పోలీసులు ఉన్నది ఇవాళ లా అండ్ ఆర్డర్ కాపాడడానికి. కానీ పోలీసులు వాళ్ళ ఎంగిల మీద కష్టపడి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఏం మంచిగా ఒకసారి ఆలోచించుకోమని చెప్పి ముఖ్యమంత్రి కోరుతాను. ఇవాళ మా కలెక్టర్ మేడ్చల్ అనుతా ఉన్నా, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీ కంట్రోల్లో ఉందా లేదా, ఇవాళ ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాల గురించి ఇది సోయిందా అని చెప్పి కలెక్టర్ అడుగుతా ఉన్నా. ఇవాళ రెవెన్యూ మంత్రి గారి గతంలో కూడా నేను నెట్టించిన ఇక్కడికి మళ్ళీ వాళ్ళ రెవెన్యూ మంత్రి గారిని అడుగుతా ఉన్నా. హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో అనేక సంవత్సరాలుగా చిన్న ఉద్యోగులు, చిన్న చిన్న కుటుంబాల వాళ్ళ కొడుకులు వాళ్ళ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ఆనాడు బయలుపేట చెప్పుకున్నా, ఇవాళ మళ్ళీ భూపాలతో చెప్పుకున్నా, మళ్ళా గదే గుండాలు, గదే ల్యాండ్ మాఫియాలు, గదే బ్రోకర్ రాజులతో తప్ప ప్రజలు హైదరాబాద్ లో ప్లాట్ కొనుక్కోవాలంటే జంకే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం దీన్ని దృష్టి పెట్టాలని చెప్పుకుంటున్నా. నేను ఇక్కడ ఎంపీ, ఇక్కడ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీ ఇక్కడ. ఇవాళ నేను ఒక్కరిని కాదు, రేపు వెంకటేశ్వరయ్య వారి మీద మీరు హత్యా నేరం మోపి వారి కనుక జైల్లో పెట్టకపోతే వారి రేపు తప్పకుండా ఈ ఉద్యమాన్ని ఇవాళ వచ్చి చెప్పడానికి వచ్చింది. దీన్ని ఏదో వచ్చి ఎంపీగా వెళ్ళిపోతారు, మళ్ళీ ఏదో ప్రకారం కాదు, రక్తం కలసుతో నాకు కొడుతా అనుకుంటున్నామని ఏమనుకుంటున్నారు మీరు? ప్రజలకు, సామాన్య ప్రజానీకానికి ఎవరు లేరనుకొని మీరు వాళ్ళ దౌర్జన్యం చేస్తే ఎటువంటి వ్యవస్థ? పోలీసులు కనుక, ప్రభుత్వం కనుక కాపాడే ప్రయత్నం చేయకపోతే దానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ప్రజలకు అండగా ఉంటామని చెప్పడానికి వచ్చిన మొత్తం మా ఎంపీలు, మొత్తం మా కార్పొరేటర్లు, ఇక్కడ మా ఎమ్మెల్యేలు తప్పకుండా 24 గంటలు టైం ఇస్తున్నాం, 24 గంటలు టైం ఇస్తున్నాం. ఈ టైం లోపు కనుక బట్టి గుండాలు కాదు పట్టుకోవాల్సింది. వాళ్ళు మేత వాడేవాడు, వాళ్ళని పోషించేవాడేవాడు, వాళ్ళకి అండగా ఉన్నవాడేవాడు.